డైరెక్టర్ సార్ ఈ క్వశ్చన్ మీకోసమే. Hello, what's your name? నందిని. Hi, Nandini. యాక్చువల్లీ మీ ఫిల్మ్స్ లో అడుగమ్మా. యాక్చువల్లీ మీ ఫిల్మ్స్ లో అన్ని ఎమోషన్స్ ఉంటాయంటారు కదా, లైక్ కామెడీ, యాక్షన్, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది? నాకు పర్సనలీ కామెడీ ఎక్కువ ఇష్టం, కానీ ఈ సినిమాలో రెండు బ్యాలెన్స్ అయి ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీలీలని మనం ఆల్రెడీ యాక్షన్లో కూడా చూసేసాం. యా, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు? యా, మీ పేరు? ధనుష్. ధనుష్. రమేష్. ధనుష్. 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 ఓకే ఓకే, సారీ ధనుష్. చెప్పండి మీ క్వశ్చన్ ఎవరికి? ఈ క్వశ్చన్ శ్రీలీల గారికి, నితిన్ గారికి. ఇద్దరికియా? యా, నైస్. మీరు ఎప్పుడైనా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ చూసారా? చూస్తే గనక లాస్ట్ మూవీ ఏంటి? చూస్తే కనుక రీసెంట్ మూవీ. రీసెంట్ గా చూసిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఏంటి? నా లాస్ట్ మూవీ RRR. సూపర్ సరే. నాది పుష్ప. మీరందరూ చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో? ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే కదా. రాబిన్ హుడ్ కూడా వెళ్ళిపోండి 28th నా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ 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 రాబిన్ హుడ్ టీమ్. నేను మీ అందరి కోసం క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎలాగో మీ మూవీ బేస్డ్ అంటే దొంగతనం గురించి కదా, సో మీరు ఎప్పుడైనా మీ కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ దొంగతనాలు చేయడాలో, మీ ఫ్రెండ్స్ ఫోన్లు దాచేసి దొంగతనం చేసి ఏది నేను పెట్టలేదు అనడం ఎక్కడైనా జరిగిందా? కాలేజ్లో అయితే ఎగ్జామ్ పేపర్స్ని దొంగలించేవాడిని అప్పుడప్పుడు. ఏంటి సార్, ఎగ్జామ్ పేపర్స్ అయితే తెస్తారా? అండ్ ఇంకోటి మా ఆవిడ వైఫ్ని మా వైఫ్ హార్ట్ దొంగలించాను. సో స్వీట్ ఆఫ్ యూ. మీరు మా అందరి హృదయాల్ని కొల్లగొట్టి దొంగిలించి చాలా కాలం అయిపోయింది సార్. ప్రొడ్యూసర్ కాదు, ఇందాక మీరు అన్నారు యా, శ్రీలీల మీరు చెప్పండి, మీరు ఏదైనా దొంగతనం చేసింది వాళ్ళు అడుగుతున్నారు. అంటే యూజువల్గా ఆల్ గర్ల్స్ రిలేట్ అవుతారు. మామూలుగా వి కీప్ షేరింగ్ క్లోత్స్ కదా ఫ్రెండ్స్తో. సో అలాగా బట్టలు, మేకప్ సామాన్లు, చార్జర్లు. హాస్టల్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈతో దొంగలించుంటారు, లేకపోతే దొంగతనం అయి ఉంటుంది మీకు 100%. అవునా కాదా? లేదు. సో దాట్స్ వాట్ హ్యాపెన్స్ యూజువలీ. బట్ లేకపోతే నథింగ్ ఇన్ పర్టికులర్ దొంగతనం చేసేదాన్ని. అదే మమ్మీ నుంచి చాలా చేసేదాన్ని. బట్ దాట్స్ ఆల్. కాదు, డైరెక్టర్ గారు స్లిప్లు పెట్టడం ఎగ్జామ్స్ లో అలాంటివి ఏమైనా చేస్తారా? వంగ పెడతారు మా అమ్మ. ఆ కుర్చీని పడతబెట్టి అని చెప్పిందనమాట శ్రీలీల. ఆ రేంజ్ లో ఉంటుంది పెడితే అని. ఓకే, మరి మీరు ఫ్యాకల్టీని ముందర పెట్టుకొని ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఎలా ఆన్సర్ చేస్తాం కదా. యా, సో వెంకీ గారు మీరు చెప్పండి. వాళ్ళ మొత్తం టీంకి అడిగింది కాబట్టి ఆ అమ్మాయి, మీరు ఏమైనా చిలిపి దొంగతనాలు లాంటివి? కొట్టేయడం గురించి అంటే మీరు అందరూ సినిమా చూస్తే బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం. సరే, ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, బట్ చాలా బాగుంది కాబట్టి. యా, సరే మీరు? నేను చిన్నప్పుడు కనీసం ఒక 100 సినిమాలు కొట్టేసిన డబ్బులతో చూశానండి. ఇంట్లో నీట్గా కొట్టేసి సినిమాలకు వెళ్ళేవాళ్ళు అనమాట. యా, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు? యా, మీ పేరు? అభిరామ్. అభిరామ్. ఎవరికి క్వశ్చన్? ఈ క్వశ్చన్ మైత్రి రవి గారి. రవి గారికి. యా, మీ సూపర్ సీనియర్. చెప్పమ్మా. మీరు ఈ కాలేజ్లోనే చదివారని తెలిసిందని. ఏదమ్మా? మీరు ఈ కాలేజ్లోనే చదివారని తెలిసింది. ఏంటండి? మైత్రి రవి గారు ఈ కాలేజ్. అవునమ్మా. మీరు మాకు చెప్పే మంచి విషయాలు, మీరు నేర్చుకోవాల్సిన విషయాలు మీరు చెప్తారని. చదువు విషయం. ఎంత బుద్ధిమంతుడండి మీరు, ఎంత బుద్ధి. చెప్పాలంటే నైస్ క్వశ్చన్. అలా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆర్ స్టడింగ్ ఇన్ ఎ బ్రిలియంట్ సూపర్బ్ కాలేజ్. మా అప్పటి నుంచి బ్రహ్మాండమైన కాలేజ్. A+ కేటగిరీలో 4 కాలేజీలు ఉండే అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. SRKR, గీతన్స్, సిద్ధార్థ అండ్ CBIT. నా పర్సనల్ రేటింగ్ అయితే SRKR ఈజ్ ద బెస్ట్ కాలేజ్, ఈవెన్ అమాంగ్ ద బెస్ట్ కాలేజ్. అలాగే ఈ కాలేజ్ అయితే
అకాడమిక్స్ వైజ్ ఎక్స్ట్రాడినరీ. అలాగే నేను అంత సూపర్ స్టూడెంట్ అయితే కాదు, అయినా సరే నాకు ఈ కాలేజ్ చాలా ఇచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా క్లాస్లో ఉన్న 1 to 60 పీపుల్, ఫస్ట్ ర్యాంకర్ నుంచి లాస్ట్ ర్యాంకర్ దాకా అందరూ ఒకటే ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విచ్ ఇస్ ప్రివైలింగ్ ఇన్ ద కాలేజ్, విచ్ ప్రివైల్డ్ ఇన్ ద కాలేజ్. అలాగే చాలా కాలేజీలో మేము బయటికి వెళ్ళినాక చెప్పేవాళ్ళు, మా కాలేజీలో ఆ గొడవలు ఉండే, ఈ గొడవలు ఉండే, వాళ్ళు కొట్టుకున్నారు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని. మాకైతే ఒక్క రోజు కూడా అలాంటిది ఎప్పుడు చూడలా. మా కాలేజ్ ఎప్పుడు ఏ డిఫరెన్స్లు ఉండేవి కదా, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అడుగుతున్నా నేను. ఎటువంటి ఏదో క్యాస్టిజం కానీ లేకపోతే రిచ్ పూర్ కానీ ఎట్లాంటి ఎప్పుడు ఎక్కడ ఈ 40 ఏళ్ళలో ఎప్పుడు లేని కాలేజ్ ఏదైనా ఉందంటే అది SRKR ఇంజనీరింగ్ కాలేజ్. అలాగే ఇప్పుడు యంగ్ నిశాంత్ వర్మ గారు వచ్చారు, హీఈస్ లీడింగ్ ద కాలేజ్. అలాగే ఆయన లీడర్షిప్లో ఇంకా చాలా పైకి చాలా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది ఈ కాలేజ్ అని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రవి గారు, కాలేజ్లో బంక్ కొట్టడానికి ప్లాన్లు ఏమైనా వేసేవాళ్ళ? కాలేజ్ బంక్ కొట్టడానికి ప్లాన్స్ ఏమైనా వేసేవాళ్ళ? బంక్ సగం రోజులు అంటే కాలేజ్కి రాలేదా? అయితే సినిమా రిలీజ్ అంటే బంకేనండి. కాదు, ముందు ఏదో చెప్తున్నారు, సగం రోజుల తర్వాత ఆపేశారు. మీరు ఒక ఇంపార్టెంట్ అలా వదిలి ఆపేశారు అనమాట. అదేంటి సగం రోజుల తర్వాత వరకు ఆపేశారు, అది చెప్పరా మాకు, ఆ స్టోరీ ఏంటో? అంటే యాక్చువల్గా ఇక్కడే మా లోకల్ మా ఫ్రెండ్ సుబ్బరాజు హరిరాజు అని ఉన్నారు, వాడికి వాళ్ళిద్దరికి నా కాంపిటీషన్ క్లాస్లో లాస్ట్ ర్యాంక్ ఎవరికని. ఇంకా అలాంటప్పుడు ఇక మమ్మల్ని అకాడమిక్ వైజ్ అసలు ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు. ఫైనల్గా నాది ఇంకో 6 months ఆగి కానీ ఇంజనీరింగ్ అవ్వలేదు. అందరు 4 years చదివితే నేను 4.5 years చదివాను. ఈ కాలేజ్తో నాకు ఎక్స్టెండెడ్ అనుబంధం, 4.5 years ఉన్నాను ఇక్కడ. ఇంకో 6 నెలలు ఎక్స్ట్రా ఉన్నారు, వదలలేక కాలేజీని అంటారు, అంతేనా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్. యా, మీ పేరు? మోహన్. ఎవరికి క్వశ్చన్? శ్రీలీల గారు. శ్రీలీలకి. యా, హలో మోహన్. మీ లాస్ట్ మూవీ ప్రమోషన్లో శ్రీలీల అంటే పెర్ఫార్మెన్స్ అంటే శ్రీలీల అన్నారు కదా. సో మా SRKR స్టూడెంట్స్ కోసం రాబిన్ హుడ్ మూవీ నుండి అదిరిపోయే డైలాగ్ ఒకటి. ఓ, అంటే మీరు చెప్పారు, వాళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారనమాట. సరే, ఇప్పుడు అంటే ఆల్రెడీ టీజర్ లో వాటిలో చూసింది కాకుండా ఏదైనా మోహన్ ఇవ్వచ్చు కదా. సునామీలో టీ సైలెంట్ ఉండాలి, నా ముందు నా అనలేనవ్వా, వాట్ ఈస్ వెరీ క్యూట్. సరే డైలాగ్ డైలాగ్ కానీ నీకు అనట్లా. మోహన్, సునామీలో టీ సైలెంట్ ఉండాలి, నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి. ఏముంటుంది సార్, అలాగే ఉన్నారా సార్? సైలెంట్ ఉన్నారా? వెంకీ గారు ఒకసారి సార్, ఏంటి తన ముందు సైలెంట్ ఉండాలి అంటున్నారు, అలాగే ఉన్నారా? మీరేమో మాకు చాలా పవర్ఫుల్గా డిఫరెంట్ గెటప్స్లో కనిపించారు, చాలా పవర్ఫుల్గా కనిపించారు. ఆ అమ్మాయి దగ్గర సైలెంట్ అయిపోయారా ఏంటి? అమ్మాయి దగ్గర సైలెంట్ అయిపోయారా? తన ముందు సైలెంట్ ఉండాలి అని అంటుంది కదా. సో సినిమాలో అమ్మాయి ముందు సైలెంట్ అయిపోయారా? యాక్షన్ అంతా బయట చేసి అంతే అండి. అంతేనా? అంతేనా? అసలు ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ సైడ్ అందరూ చాలా కాంగ్ ఉన్నారు, ఈ బ్యాచ్ అందరూ ఎందుకు ఇటు సైడ్ చాలా యాక్టివ్గా ఉన్నారు, అటు సైడ్ చాలా కాంగ్ ఉన్నారు. ఇది చూడండి, ఇది మాస్, ఎంత క్లాస్ అందరూ. గుడ్. యా, సో నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ నితిన్ గారు, ఈ క్వశ్చన్ మీకోసమే. హాయ్ అండి. మీకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కదా, మేము కూడా పవర్ స్టార్ కి చాలా పెద్ద ఫ్యాన్. మీ నెక్స్ట్ మూవీ తమ్ముడు కదా, మీరు ఆ టైటిల్ ని పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి ఎంచుకున్నారా? లేదండి, యాక్చువల్లీ ఆ సినిమా స్టోరీ క్యాప్టర్ది, ఆ సినిమా చూసాక అది మీరు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే ట్యాగ్ కాకుండా మీరు ఏదైనా ఇవ్వాలి అంటే ఏ ట్యాగ్ ఇస్తారు? ఏపీ డిప్యూటీ సీఎం. థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా ఇక్కడ పిఠాపురం తాలూకా. హలో, నా క్వశ్చన్ ప్రొడ్యూసర్ గారికి. రవి గారికి క్వశ్చన్. సార్, మీరు ఈ కాలేజ్ అన్నారు కదా, మీరు ఎప్పుడైనా ర్యాగింగ్ చేశారు ఎవరినన్నా? మేము యాంటీ ర్యాగింగ్ కమిటీలో ఉండేవాళ్ళం, మమ్మల్ని ఎవరు ర్యాగింగ్ చేయలేదు. కొన్ని స్లిప్స్ ఎప్పుడైనా పెట్టారు సార్ ఎగ్జామ్స్ కానీ ఇలాగా? అదేగా మనకి అసలు ఫస్ట్ బేస్. అది పెడితేనే సార్ 6 months ఎక్స్ట్రా చదివారు, అర్థం అవట్లేదా? యా, నెక్స్ట్. యా, ప్రొడ్యూసర్ సార్, ఇది మీకోసమే క్వశ్చన్. మీరు ఇన్ని కంటిన్యూస్గా మూవీస్ తీశారు కదా సార్, మైత్రి మూవీస్ వెనకున్న సీక్రెట్ ఏంటి సార్?
మైత్రి మూవీస్ వెనకమాల ఉన్న సీక్రెట్. సక్సెస్ సీక్రెట్. యా, సక్సెస్ సీక్రెట్. రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉంటామమ్మా. థ్యాంక్ యూ సార్. ఎస్. నెక్స్ట్ హాయ్ నితిన్ సార్. నితిన్ గారికి క్వశ్చన్. హాయ్. హాయ్ సార్. సో హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ బాగున్నా అండి, మీరు బాగున్నారా? ఎస్ సార్, బాగున్నా. సో వాట్ ఈస్ వన్ వర్డ్ అబౌట్ రాబిన్ హుడ్ విచ్ విల్ ఆడియన్స్ రిమెంబర్ ఆఫ్టర్ రిలీజ్ 2? ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత రాబిన్ హుడ్ సినిమాని ఏది గుర్తు పెట్టుకుంటారు? ఒకటి ఏదైనా గుర్తు పెట్టుకుంటారు అంటే రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఏం గుర్తు పెట్టుకుంటారు? అంటే నాకు తెలిసి అయితే మీరందరూ సినిమా చూసాక మళ్ళీ వన్ మోర్ టైం అంటారు. సినిమా బ్లాక్ బస్టర్ అనే వర్డ్ మాత్రం మీకు బాగా వినిపిస్తుంది ఈ సినిమా చూసాక. ఓకే సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్, వన్ లాస్ట్ క్వశ్చన్. ఎవరికి? శ్రీలీల. శ్రీలీల కాదు, భీమవరం వచ్చారు కదా, ప్రభాస్ సినిమా ఎప్పుడు? ప్రభాస్ సినిమా ఎప్పుడు? ఓకే, ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు? నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ అండి. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. చెప్తా త్వరలో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మీరు క్వశ్చన్స్ అడిగినందుకు. సో ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వాళ్ళ మాటలో విందాం.